హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో గ్రీన్లాండ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. ఆల్రెడీ చెప్పాను, గ్రీన్లాండ్ ఈజ్ నాట్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ, ఇట్ ఈస్ అన్ అటానమస్ రీజియన్ బట్ విత్ ఇన్ ద డెన్మార్క్. సో కాబట్టి అది డెన్మార్క్లో భాగంగా ఉంది తప్ప ఇండిపెండెంట్ కంట్రీ కాదండి. సో ఆన్సర్ వచ్చేసి 1 to 4. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు, పోదాం పోదాం పైకి, కథం తొక్కుతూ పడం పాడుతూ హృదాంతరాలం గర్జిస్తూ, వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం. భూతాన్ని యజ్ఞోపవేతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను అరిస్తే పద్యం, స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం. ఇలాంటి అద్భుతమైనటువంటి కవిత్వాలను శ్రీశ్రీ మహాప్రస్థానంలో రాశారు. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ అదే కాబట్టి, సో అది ఎప్పుడో నేను చదువుకున్నప్పుడు గుర్తుంది, సో దాంతో ప్రారంభించాను. సో సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, దీనికి డిసెంబర్ 26వ తారీఖు 1925లో ఫస్ట్ దీని తాలూకా మీటింగ్ జరిగింది. సో 100 సంవత్సరాలు పూర్తయింది డిసెంబర్ 26కి. అయితే ఈ తాలూకా 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ జనవరి 25th వరకు కూడా జరుగుతున్నాయి, ఇంకా చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. సో అటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక సమాజాన్ని సృష్టించేటటువంటి దాంట్లో భారతదేశంలో సిపిఐ పాత్ర చాలా అద్వితీయమైనటువంటి పాత్ర. అఫ్కోర్స్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ నో, ఇప్పుడు సిపిఐ తాలూకా రోల్ ఇన్ పాలిటిక్స్ చాలా వరకు తగ్గింది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ UPA 1 and 2 సిపిఐ పాత్ర చాలా వరకు తగ్గింది. సో దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో సమస్యలు అనేటటువంటివి రాజకీయంగా ప్రజల తాలూకా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఎక్కువగా పోరాటాలు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది ప్రజల తరపున, ముఖ్యంగా పేదవారి తరపున ఎక్కువగా పోరాడినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. అఫ్కోర్స్ వ్యక్తిగతంగా సిపిఐ పార్టీ తాలూకా ఆ పర్టికులర్ పోరాట పటిమను నేను చాలా ఎంజాయ్ చేస్తాను. కానీ కొన్ని విషయాలలో సిపిఐ పార్టీకి సంబంధించి పొలిటికల్ ఐడియాలజీతో నేను కొంత ఏకీభవించను. ఎందుకు అంటే సమానత్వం అనేటటువంటిది సహజంగానే సొసైటీలో తీసుకురావడం అనేటటువంటి చాలా కష్టం. కొన్ని చోట్ల వైలెన్స్తో దాన్ని తీసుకురావాలి అనేటటువంటి ఆ ఐడియాలజీ ఏదైతే చైనాలో ఫాలో అయ్యారో, నేను దానికి కాస్త విరుద్ధం. బట్ సిపిఐ పోరాట పటిమ మరి ఇతర రాజకీయ పార్టీల్లోనూ కూడా మనకు కనిపించదు. అంటే ప్రజల కోసం, ముఖ్యంగా పేదవారి కోసం ఆలోచించేటటువంటి రాజకీయ పార్టీలు పైకి కనిపిస్తున్న వాళ్ళ ఐడియాలజీలో భాగంగా ఉన్నటువంటి పార్టీలు మాత్రం కమ్యూనిస్ట్ పార్టీలే. సో ఇందులోనే భాగంగా సిపిఐ గురించి మనం ఈరోజు చూస్తే 100 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సిపిఐ తాలూకా ఆరిజిన్ కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి కమ్యూనిస్ట్ విప్లవాలతో ఈ సిపిఐ మూమెంట్ అనేటటువంటిది భారతదేశంలో వచ్చింది. సో సిపిఐ భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ఆధునిక సమాజంలో పాత్ర చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు కాస్త తగ్గినటువంటి మాట కూడా వాస్తవం. అయితే భారతదేశ స్వతంత్ర పోరాటంలో సిపిఐ యొక్క పాత్ర కూడా చాలా అద్వితీయమైనటువంటి పాత్ర. అండ్ సిపిఐకి ఉన్నటువంటి ఐడియాలజీ సమానత్వము, క్లాస్ స్ట్రగుల్, అంటే పేద ధనిక వర్గాలు ఉండకూడదు అనేటటువంటిది. సో ఇది కాస్త సమాజంలో మనం తీసుకురావడం అనేటటువంటిది కష్టం. కానీ ప్రభుత్వాలు ఇప్పటికీ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఫాలో అవుతున్నటువంటి ఒక మాట సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. అంటే ఈరోజు మనం ఏవైతే పర్టికులర్గా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అంటున్నామో, ఈ ప్రభుత్వ పథకాలన్నింటినీ మనం ఒక హెడ్డింగ్లో పెట్టాలని అనుకుంటే సామాజిక న్యాయం అనే హెడ్డింగ్లోనే పెట్టాలి. సో ఈ రకంగా సిపిఐ తాలూకా ప్రస్థానం గత 100 సంవత్సరాల్లో భారతదేశంలో చాలా అద్వితీయంగా నడిచింది. సో దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆరిజిన్ స్టోరీ, తాష్కెంట్ వర్సెస్ కాన్పూర్ డిబేట్. అంటే భారతదేశంలో 1920లో తాష్కెంట్లో 4 భారతదేశం నుంచి వెళ్ళినటువంటి రెవల్యూషనరీస్, అందులో సిపిఐకి పితామహుడిగా భారతదేశంలో చెప్పుకుంటాం MN రాయ్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ భారతదేశంలో ఉండాలి, రాజ్యాంగాన్ని నిర్మించడానికి రాజ్యాంగ పరిషత్తు ఉండాలని మొట్టమొదటిగా చెప్పినటువంటి వ్యక్తి. అలాగే అబానీ ముఖర్జీ, వీళ్ళు కొమిట్రన్ ఇన్ఫ్లుయెన్స్, అంటే రష్యాలో జరిగినటువంటి ఒక మీటింగ్ని ఆదర్శంగా తీసుకొని తాష్కెంట్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీని సెటప్ చేశారు.
ఆ రోజు ఉజ్బెకిస్తాన్, ఈరోజు ఉన్నటువంటి ఉజ్బెకిస్తాన్. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని బ్రిటిష్ రూల్ అంటే బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి భారతదేశాన్ని కాపాడము, 2 భారతదేశంలో ఈ యొక్క సోషలిజం అనేటటువంటి దాన్ని సామ్యవాదం అని అంటాం, దీన్ని ప్రవేశపెట్టడం. సో ఈ ఇనిషియేటివ్ అనేటటువంటిది భారతదేశంలో పెద్దగా సపోర్ట్ ఇవ్వలేదు. చాలామంది లెఫ్ట్ గ్రూప్స్ ఎవరు కూడా దీనికి పెద్దగా సపోర్ట్ ఇవ్వలేదు. ఈవెన్ భారతదేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా దీనికి పెద్దగా సపోర్ట్గా నిలవలేదు ఇనీషియల్ డేస్లో. దీని తర్వాత 1925లో కాన్పూర్లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. అప్పుడు కమ్యూనిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కమ్యూనిస్ట్ భావజాలాల్ని నమ్మినటువంటి వ్యక్తులు, అంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కూడా కమ్యూనిస్టులు ఉండేటోళ్ళు. ఈవెన్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి బీజేపీ, ఆ రోజు జనసంఘ్, అందులో కూడా కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. సో ప్రతి చోట కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. ఇప్పటికీ మనం కూడా కమ్యూనిస్టే. మనం చూడండి, ప్రతిసారి ఎంత గొప్ప సమాజం సృష్టిస్తున్నా, ఎంత గొప్ప ఆర్థికంగా మెరుగుపడినటువంటి వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు వస్తున్నా, మనం ఎప్పుడూ రైతుల గురించే మాట్లాడతాం, పేదవాళ్ళ గురించే మాట్లాడతాం. మీరు చూడండి, ఏ పేదవాడిని పొగడకుండా, ఏ రైతుని పొగడకుండా, కేవలం పారిశ్రామికవేత్తలను పొగుడుతూ మీరు వీడియో పెట్టండి, మీ కింద రైతులకి ప్రోగా ఉన్నటువంటి వ్యక్తుల కమెంట్స్ ఎక్కువ కనిపిస్తాయి మీకు. సో మనందరి రక్తంలో కూడా కమ్యూనిస్ట్ భావజాలాలు ఉన్నాయి. బహుశా కమ్యూనిస్ట్ భావజాలాలు అనే కన్నా సోషలిస్ట్ భావజాలాలు అంటే కరెక్ట్గా ఉంటుంది. సో సోషలిస్ట్ భావజాలాలు ఉన్నాయి మనందరికీ. మనం ఎప్పుడు కూడా రైతు ఈ దేశంలో అద్భుతంగా ఉండాలి, అతనికి మంచి గౌరవం లభించాలని కోరుకునే వ్యక్తులమే తప్ప రైతు ఎందుకు పనికి రాకుండా పోవాలని అనుకునే వ్యక్తులు ఎవరూ లేరు. ఉంటే కమెంట్లో పెట్టండి. సో కాబట్టి భారతదేశంలో కమ్యూనిస్ట్ గ్రూప్స్ అన్నీ కలిసి జాతీయ స్థాయిలో ఒక కాన్ఫరెన్స్ని కాన్పూర్లో ఏర్పాటు చేశారు 1925లో. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ తాలూకా ఆవిర్భావం అనేటటువంటి జరిగింది ఒకటి. ఇది డిసెంబర్ 26వ తారీఖున జరిగింది. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే బ్రిటిష్ పరిపాలనను అంతం చేయడం, అలాగే భారతదేశంలో రైతులు పనిచేసేటటువంటి వర్కర్స్, మనం లేబర్ అనే పదంతో పిలుస్తాం, వాళ్ళు వర్కర్స్ అంటారు, వీళ్ళని ఆదర్శంగా చేసుకొని భారతదేశాన్ని రిపబ్లిక్ అంటే సర్వస్వతంత్ర దేశంగా, అట్లాగనే రిపబ్లిక్గా మార్చడం దాని యొక్క రెండవ ఉద్దేశం. 3 ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అంటే మనకి సాధారణంగా ఎకనామిక్స్లో చెప్తాం మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు, అంటే ఉత్పత్తి అనేటటువంటి కార్యకలాపాలు. ఇవి సోషలైజ్ చేయాలి, అంటే ఇది ప్రభుత్వం చేతిలో ఉండాలి, అంటే ప్రజలకు ఆదర్శంగా పరిశ్రమలను తీసుకురావాలి, దాని తాలూకా లాభాలు ప్రజలకు వెళ్ళాలి. సో అట్లాగనే దీని కీ ఐడియాలజీస్ కూడా తర్వాత కాలంలో సిపిఐఎం అంటే సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా బట్ మార్క్సిస్ట్ పాలసీ, ఇది తాష్కెంట్లో జరిగింది. ఇక్కడ కొంత ఇంటర్నేషనలిజం అనే కాన్సెప్ట్ ఉంటుంది. సిపిఐ కాన్పూర్లో జరిగినటువంటిదేమో ఇండియన్ రూట్స్ ఆఫ్ కమ్యూనిజం, అంటే భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిజం ప్రపంచ దేశాల్లో ఉన్న కమ్యూనిజంతో కొంత దూరంగా ఉంటుంది. అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కమ్యూనిజం వేరు, మార్క్సిస్ట్ ఫిలాసఫీ వేరు. అంటే కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతం, ఆయన కూడా దాస్ క్యాపిటల్ అనే పుస్తకం రాశాడు, దాని మీద అనేక రకాలైనటువంటి వివరణలు ఇస్తూ సోషలిజంని రకరకాలుగా విడగొట్టారు, కమ్యూనిజంని సోషలిజంని. భారతదేశంలో ఉన్న కమ్యూనిజం అది కాదు, అది కొంచెం డిఫరెంట్. అందుకే నెహ్రూ ఎప్పుడు కూడా సోషలిస్ట్ కాదు, ఫ్యాబియన్ సోషలిస్ట్ అంటారు. సో ఆ రకంగా మనకి కీ ఐడియాలజీ డివిజన్ అనేటటువంటిది భారతదేశంలో సిపిఐఎం అంటే అంతర్జాతీయంగా కార్ల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలతో ఏకీభవిస్తారు. సిపిఐ వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పాలసీని తీసుకుంటాం. సో ఇక్కడ అసలు ఇండియన్ కమ్యూనిజం అనేటటువంటిది రావడానికి ప్రపంచవ్యాప్తంగా ఏ రకమైనటువంటి విశేషాలు దానికి దోహదపడ్డాయి. ముఖ్యంగా కమ్యూనిజం అనేటటువంటిది యూరోప్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత, నెపోలియన్ బొనాపార్టే యుద్ధాల తర్వాత ప్రవేశించింది. సో ఈ సమయంలో సొసైటీ చాలా రకాలుగా విడిపోయింది. కొంతమంది రాచరికాన్ని సపోర్ట్ చేశారు, కొంతమంది ప్రజలతే ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య పద్ధతులను సపోర్ట్ చేశారు. ఈ రకంగా విడిపోయింది. తర్వాత 1740 ప్రాంతంలో యూకేలో వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవం పేద ధనిక వర్గాలను క్రియేట్ చేసింది, అంటే ఆర్థిక అసమానతలను తీసుకొచ్చింది. సో దీని కారణంగా సోషలిస్ట్ ఐడియాలకు, అంటే ఆ రోజు ఉన్నటువంటి సామ్యవాద సిద్ధాంతాలకు ప్రపంచంలో మొలకెత్తడానికి ఈ యొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బాగా ఉపయోగపడింది. ఒక రకంగా చెప్పాలంటే హెచ్చుతగ్గులు సమాజంలో ఎప్పుడైతే ధనిక పేద వర్గాలు వస్తాయో, ఈ వర్గాల మధ్య ఉన్నటువంటి భేదాన్ని అంతం చేయడమే కమ్యూనిజం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి కమ్యూనిజం పెరగడానికి ముఖ్య కారణం ఎవరు? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్పాలి. సో ఆ క్షణంలోనే 19వ శతాబ్దంలో కార్ల్ మార్క్స్ అనేటటువంటి వ్యక్తి క్యాపిటలిజం అంటే
పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి సామ్యవాద సిద్ధాంతాలకు ప్రపంచం మారాలి, ధనిక పేద వర్గాలు అనేటటువంటి ఉండకూడదు, ధనికులు పేదవాళ్ళను శ్రమదోపిడీ చేయకూడదు, మనకి వచ్చినటువంటి లాభాలను వాళ్ళకే పంచిపెట్టాలి. ఇలాంటి కొన్ని సిద్ధాంతాలతో ఆయన దాస్ క్యాపిటల్ అనేటటువంటి పుస్తకాన్ని ఫ్రెడరిక్ ఏంజెల్స్ అనేటటువంటి ఒక వ్యక్తితో కలిసి రాశాడు. ఇది ప్రపంచంలో చాలా దేశాలను ప్రభావితం చేసింది, ముఖ్యంగా రష్యా లాంటి దేశాలను ఎక్కువగా ప్రభావితం చేసింది. సో కార్ల్ మార్క్స్ సోషలిస్ట్ రెవల్యూషన్స్ రావాలి, ముఖ్యంగా పెట్టుబడిదారీ వ్యవస్థలు ఉన్నటువంటి దేశాలలో సోషలిస్ట్ విప్లవాలు రావాలని కోరుకున్నాడు. అయితే ఈ ఎక్స్పెక్టేషన్ అనేటటువంటిది కొంతవరకు రష్యాలో అక్టోబర్ రెవల్యూషన్ అని అంటాం, దాన్ని బోల్షివిక్ రెవల్యూషన్ అని కూడా అంటారు. మొట్టమొదటిసారి వ్లాదిమిర్ లెనిన్ అనేటటువంటి వ్యక్తి ఈ బోల్షివిక్ రెవల్యూషన్లో భాగంగా సోషలిస్ట్ సిద్ధాంతాలతో రష్యాలో ప్రభుత్వాన్ని స్థాపించాడు. సో ఇది అక్కడ వరకు కూడా బాగానే వెళ్ళింది. అయితే మిగతా ప్రపంచంలో అంటే రష్యా ఇతర సమాజంలో ఎక్సెప్ట్ చైనా, వియత్నాం లాంటి ప్లేసెస్ తప్ప క్యూబా మిగతా దేశాలతో పెద్దగా ప్రభావితం అనేటటువంటి చేయలేకపోయింది. సో రష్యాలో వచ్చినటువంటి ఈ విప్లవం యాంటీ ఫ్యూడల్, అంటే అప్పుడు మనకి జనరల్గా ఫ్యూడల్ అంటే ఎక్కువగా ధనిక వర్గం, భూములను సొంతం చేసుకున్నటువంటి వర్గాలు, భూస్వామ్య వ్యవస్థ అని అంటాం, వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చింది. ఇంపీరియలిస్ట్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వచ్చింది. ఇంపీరియలిస్ట్ సిద్ధాంతాలు అంటే ఒక దేశం మరొక దేశాన్ని ఆక్రమించడం, ఈ ఆక్రమణ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వచ్చింది. సో అక్కడనే మనకి రష్యన్ రెవల్యూషన్ పర్టికులర్గా భారత్ లాంటి దేశాల్లో ఎందుకు ఈ రష్యన్ రెవల్యూషన్ని ఎక్కువ మంది తీసుకున్నారు, ప్రభావితం చెందారు అంటే మనం కూడా ఆ రోజుల్లో బ్రిటిష్ కబంధ హస్తాల్లో ఉన్నాం కాబట్టి, దీన్ని వ్యతిరేకించింది కాబట్టి ఈ రెవల్యూషన్కి మనం కూడా సపోర్ట్ చేశాం. అందుకే 1917లో వచ్చినటువంటి బోల్షెవిక్ రెవల్యూషన్ రష్యాలో మనల్ని ప్రభావితం చేసి 1925లో సిపిఐ పార్టీని చేసేలా పెట్టేటట్టుగా మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రోత్సహించింది. తర్వాత 3 పొలిటికల్ స్టాండ్స్ సిపిఐ ఫార్మేషన్కి ఉపయోగపడ్డాయి. ఒకటి ఎంఎన్ రాయ్ కొమెట్రిన్ స్టాండ్, అంటే ఈయన అమెరికా, మెక్సికో, బెర్లిన్, తర్వాత సోవియట్ ఇలాంటి ప్రాంతాల్లో ఈయన బ్రతికాడు ఆ రోజుల్లో. అంటే ఈయన ఆ రోజుల్లోనే చాలా విప్లవకారుడు. సో ఈయన భారతదేశంలో కమ్యూనిజం అనేటటువంటిది ప్రవేశించడానికి చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తులు ఈయన ఒకడు. ఈయన 1920లో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో ప్రపంచంలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆయన భారతదేశం నుంచి రిప్రజెంటేటివ్గా వెళ్ళాడు. సో అక్కడ కమ్యూనిజం ఎలాంటి పరిస్థితుల్లో ఏ దేశాలలో రావచ్చు అనేటటువంటి దాని గురించి డిస్కస్ చేశారు. అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఈయన భారతదేశంలో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను తీసుకొచ్చి సిపిఐ పార్టీని తీసుకురావడానికి పితామహుడిగా ఆ రోజు ఉపయోగపడ్డాడు. తర్వాత భారతదేశంలోనే బర్లిన్ గ్రూప్ అని ఉండేది, వీరేంద్ర చట్టోపాధ్యాయ ఉండేవాడు. ఆయన కాబూల్ గ్రూప్ అని రాజా మహేంద్ర ప్రతాప్ ఉండేవారు. వీరందరూ కూడా విదేశాలలో భారతదేశంలో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు రావడానికి దోహదపడినటువంటి వ్యక్తులు ఒకటి. అలాగనే ఇండిపెండెంట్ లెఫ్ట్ గ్రూప్స్ ఉన్నాయి కొన్ని ఇండియాలో. తర్వాత కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో కొన్ని లెఫ్టిస్ట్ గ్రూప్స్ అని అంటారు. సాధారణంగా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఉన్న వాళ్ళని లెఫ్టిస్ట్ గ్రూప్స్ అని అంటారు, క్యాపిటలిస్ట్ సిద్ధాంతాలు ఉన్న వాళ్ళని రైట్ గ్రూప్స్ అని ఉంటారు, మధ్యలో ఉన్న వాళ్ళు మిడిల్లో ఉంటారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు, కానీ కాంగ్రెస్ పార్టీ లిటిల్ రైట్ టు సెంటర్ ఇక్కడ ఉంటుంది. ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీ ఏమీ మిడిల్ కాదు. సో కాబట్టి సిద్ధాంతాలు ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తులు కొంతమంది లాహోర్లో గులాం హుస్సేన్, బాంబేలో ఈరోజు ఆ రోజు బొంబాయి, ఈరోజు ముంబై, ఎస్ఏ దాంగే, అట్లాగనే కలకత్తాలో ముజఫర్ అహ్మద్, మద్రాసులో సింగర్వేలు చెత్తియర్, వీళ్ళ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో కొన్ని పార్టీలాగా ఫామ్ అయ్యాయి. వీళ్ళందరూ కూడా ఎవరికి వారు స్వతంత్రంగా పనిచేశారు. ఈ కారణంగానే సోషలిస్ట్ సిద్ధాంతాలు, సోషలిస్ట్ గోల్స్, అలాగే బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటాలు, విప్లవాలు ఇవన్నీ కూడా రావడానికి భారతదేశంలో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, సోషలిస్ట్ సిద్ధాంతాలకు సాధ్యమయ్యేటటువంటి మార్గాన్ని ఏర్పరిచినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. సో అట్లాగనే వర్కర్ ప్రెజెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ట్రేడ్ యూనియన్లు కానీ, రైతులకు సంబంధించినటువంటి బాడీస్ కానీ ఇవన్నీ వచ్చి కమ్యూనిజంని బాగా ప్రేరేపించాయి. అలాగే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ ట్రేడ్ యూనియన్స్ని ఆధారంగా చేసుకునే వర్కర్స్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను భారతదేశంలో పెంపొందించుకున్నారు. ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ సోషలిజంని తీసుకొని వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఇబ్బందులు కానీ, లేబర్ పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ వెలికి తీసాయి.
ఆ కారణంగానే చాలా రిఫార్మ్స్ కూడా వచ్చాయి. అవే లేబర్ కోడ్స్గా తర్వాత పరిణమించాయి. అలాగనే ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా వీళ్ళ యొక్క పాత్రను కనుక మనం చూస్తే కమ్యూనిస్టులు భారతదేశంలో ఎప్పుడైనా విప్లవం అనేటటువంటిది వచ్చినప్పుడు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు, ఆ రోజైనా ఈ రోజైనా పోరాడింది కమ్యూనిస్టులే. అంటే కమ్యూనిస్టులు కూడా పోరాడారు, మిగతా వాళ్ళు లేరని నా ఉద్దేశం కాదు. సో కమ్యూనిస్టులు చాలా అద్భుతంగా వర్కర్స్ని కానీ రైతులను కానీ ఆర్గనైజ్ చేశారు. 1929లో మీరట్ కాన్స్పిరసీ కేసులో కూడా చాలామంది కమ్యూనిస్ట్ లీడర్స్ని అరెస్టులు చేశారు. రైల్వే స్ట్రైక్స్ దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళని చంపడం వరకు ఆ రోజు కమ్యూనిస్టులు చాలా ఎక్కువగా తమ యొక్క పాత్రను వహించారు. 1930లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కూడా వచ్చి యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి ఈ యొక్క బ్రిటిష్ వ్యతిరేకత అనేటటువంటిది పెంపొందించడానికి ఉపయోగపడ్డారు. అలాగే యునైటెడ్ ఫ్రంట్ కొలాప్స్ అయిన తర్వాత ఐడియాలజికల్ అండ్ పొలిటికల్ డిఫరెన్సెస్తో తర్వాత కమ్యూనిస్టులు పీజెంట్ స్ట్రగుల్స్ ఈవెన్ బెంగాల్, తెలంగాణలో, ముఖ్యంగా కేరళలో కనుక మనం చూసుకుంటే 1957లో స్వతంత్రం వచ్చిన తర్వాత వరల్డ్స్ ఫస్ట్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ ఆయన పేరు ఏదో చాలా వెరైటీగా ఉంటుంది. ఆయన మొట్టమొదటిసారి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి అసలు భారతదేశంలో ల్యాండ్ రిఫార్మ్స్ అని అంటాం, భూ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి రాష్ట్రం కూడా కేరళనే. వరల్డ్స్ ఫస్ట్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. సో తర్వాత మీ అందరికీ తెలుసు మన వెస్ట్ బెంగాల్లో మొన్నటి వరకు కూడా దీదీ వచ్చేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పరిపాలనే కదా. ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా కమ్యూనిస్ట్ పాలన అనేటటువంటిది జరిగింది. కమ్యూనిస్టులు మొన్నటి వరకు యూపీఐ 1, యూపీఐ 2లో కూడా వాళ్ళ యొక్క పాత్ర అనేటటువంటిది అద్వితీయము. ఈవెన్ విజయవాడను కేంద్రంగా చేసుకొని కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో ఉన్నటువంటి వ్యక్తులు కమ్యూనిస్ట్ పార్టీలను చాలా అద్భుతంగా నడిపించారు. తర్వాత హైదరాబాద్లో అది కంటిన్యూ అయింది. సో అట్లనే 1930-45లో కమ్యూనిస్టులు పీజెంట్ స్ట్రగుల్స్ బెంగాల్, ఇతర ప్రాంతాల్లో కూడా చేశారు. సో ఇవన్నీ కమ్యూనిస్టులు సాధించినటువంటి విజయాలు. అయితే ఈరోజు మాత్రం ఈ సిపిఐ పార్టీ తాలూకా డౌన్ఫాల్ అనేటటువంటిది మనం గమనిస్తున్నాం. సో దీనికి గల కారణాలు అనేకము. ఎందుకంటే కమ్యూనిస్టులు ఎక్కువగా విప్లవాలు చేస్తారు, కానీ సమస్యలకు పరిష్కారం ఇవ్వరు అనేటటువంటి ఒక అంశాన్ని ఎక్కువగా ప్రొపగండా చేశారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది మనం ఇప్పుడు క్లాసులో చెప్పుకునేటటువంటి అంశం అయితే కాదు. సో దీని మీద కమ్యూనిస్ట్ సిద్ధాంతాల మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని సివిక్ సెన్స్తో కమెంట్ సెక్షన్లో పెట్టే ప్రయత్నం చేయండి. దానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న, ఆల్ ఇండియా కిసాన్ సభ ఇప్పుడు ఏర్పడింది. అలాగే ఇండియన్ కమ్యూనిజం డిడ్ నాట్ ఎమర్జ్ ఫ్రమ్ ఎ సింగిల్ సోర్స్ బట్ అవాల్వ్డ్ త్రూ ద కన్వర్జెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రెవల్యూషనరీ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ వర్కర్ ప్రెజెన్స్ ఇన్ మూమెంట్స్ డిస్కస్. 200 పదాల్లో రాయండి. సో ఇది కమ్యూనిస్ట్ పార్టీ గురించి ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ. విల్ మీట్ టుమారో యాజ్ యూజువల్.